నిశ్శబ్దం అనేది అన్నిటికంటే భయంకరమైన ఆయుధం. కళ్ళ ముందే కన్న కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, ఏడ్చే దమ్ము లేక, అరిచే శక్తి లేక, ఒక తల్లి సైలెంట్‌గా ఉండిపోతే, ఆ నిశ్శబ్దం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఎవరూ ఊహించలేరు. వయసు పైబడి మతిస్థిమితం కోల్పోయి, ఏమీ తెలియని ఒక పిచ్చిదానిలా మూలన కూర్చున్న ఒక ముసలి తల్లి, తన కళ్ళెదుటే జరిగిన ఒక నెత్తుటి కుట్రకు నిశ్శబ్దమైన సాక్షిగా నిలబడింది. కోడలు తన ప్రియుడితో కలిసి ఆడిన రాసలీలలు, వాళ్ళు చేసిన కిరాతకాన్ని చూస్తూ కూడా ఏమీ ఎరుగని అమాయకురాలిలా ఆ తల్లి ఎందుకు నటించింది? ముంబై మహానగర శివార్లలో పాలు మరియు పశువుల వాసన వచ్చే ఒక పెద్ద డైరీ ఫామ్లో జరిగిన అత్యంత దారుణమైన, కిరాతకమైన సైకలాజికల్ క్రైమ్ స్టోరీ ఇది. వాళ్ళు ఒక మనిషిని చంపి కనీసం శవం కూడా దొరకకుండా పశువుల మేత మిషన్లో వేసి మాయం చేశారు. ఒక పర్ఫెక్ట్ హత్య చేశామనుకున్న నేరస్తులకు ఒక ఊహించని షాక్ తగిలింది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది ముంబై సిటీకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. దాని పేరు పాల్ఘర్. ముంబై నగరానికి రోజు వేలాది లీటర్ల పాలు సరఫరా అయ్యే అతిపెద్ద డైరీ ఫామ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడే శ్రీనివాస్ అనే వ్యక్తికి ఒక పెద్ద డైరీ ఫామ్ ఉంది. అతని వయస్సు 45 ఏళ్ళు. సుమారు 100 ఆవులు, గేదెలతో 5 ఎకరాల స్థలంలో ఆ ఫామ్ చాలా పెద్దగా ఉంటుంది. శ్రీనివాస్ కష్టపడే తత్వం ఉన్న మనిషి. తెల్లవారుజామున 4 గంటలకు లేచి పశువుల పేడ తీయడం దగ్గర నుండి పాలు పితికి ముంబై సిటీకి పంపే వరకు అతని ప్రపంచం ఆ డైరీ ఫామ్ మాత్రమే అన్నట్టు అతని జీవితం సాగేది. శ్రీనివాస్ భార్య పేరు రాధ. ఆమె వయస్సు 35 ఏళ్ళు. రాధకి డైరీ ఫామ్ అన్నా, ఇక్కడి పశువుల వాసనన్నా, పేడ వాసనన్నా విపరీతమైన అసహ్యం. ఆమెకు ముంబై సిటీలో బతకాలని, లగ్జరీగా షాపింగ్ మాల్స్, థియేటర్స్ అంటూ తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని విపరీతమైన కోరికుండేది. ఈ ఆవుల పేడ ఎత్తుకుంటూ ఈ పల్లెటూరులో నేను బతకలేను. ఈ డైరీ ఫామ్ అమ్మేస్తే 20 కోట్లు వస్తాయి. వాటితో మనం ముంబైలోని బాంద్రాలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని బతుకుదాం అని రోజు భర్తతో గొడవ పడేది. కానీ శ్రీనివాస్కి తన తండ్రి ఇచ్చిన ఆ ఫామ్ అంటే ప్రాణం. దాన్ని అమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేవాడు. శ్రీనివాస్ దంపతులకి పిల్లలు కూడా లేకపోవడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరితో పాటు శ్రీనివాస్ తల్లి అన్నపూర్ణమ్మ కూడా ఉండేది. ఆమె వయస్సు 70 ఏళ్ళు. 5 ఏళ్ల క్రితం తన భర్త చనిపోయినప్పటి నుండి అన్నపూర్ణమ్మకి మతిస్థిమితం పోయింది. ఆమె ఎవరితోనూ మాట్లాడదు, ఎవరు పిలిచినా పలకదు. రోజంతా హాల్లో ఉన్న ఒక చెక్క కుర్చీలో కూర్చొని దేనికోసమో చూస్తూ ఉన్నట్టు ఒక జీవోత్సవంలా ఉండేది. శ్రీనివాస్కి తన తల్లి అంటే ప్రాణం. రోజు స్వయంగా ఆయనే ఆమెకు అన్నం తినిపించి, స్నానం చేయించి పనులకు వెళ్ళేవాడు. అయితే రాధకు మాత్రం తన మతిస్థిమితం లేని ముసలి అత్త ముఖం చూస్తేనే కంపరంగా ఫీల్ అయ్యేది. శ్రీనివాస్ డైరీ ఫామ్లో పశువులకు జబ్బులొస్తే చూడటానికి ముంబై సిటీ నుండి ఒక పశువుల డాక్టర్ వారానికి 2 సార్లు వచ్చేవాడు. ఆ డాక్టర్ పేరు కిరణ్. అతని వయస్సు 32 ఏళ్ళు. చూడటానికి కిరణ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతను వేసుకునే సిటీ బట్టలు, అతని స్టైల్, అతని మాటలు మొదటి పరిచయం నుండే రాధను విపరీతంగా ఆకర్షించాయి. శ్రీనివాస్ పగలు ఫామ్లో పనివాళ్లతో బిజీగా ఉన్నప్పుడు పశువులకు ఇంజెక్షన్ చేయడానికి అని వచ్చిన డాక్టర్ కిరణ్ పని అయిపోయాక శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి కాఫీ అడిగేవాడు. ఆ కాఫీ కప్పులు ఇచ్చి పుచ్చుకునే క్రమంలో రాధ మరియు కిరణ్ల చూపులు కలిశాయి. కిరణ్కి రాధ అందం, ఆమె ఒంటరితనం, ఆమెలో ఉన్న సిటీ మోజు ఇలా అన్నీ స్పష్టంగా అర్థమయ్యాయి. పైగా శ్రీనివాస్ డైరీ ఫామ్ విలువ 20 కోట్లు ఉంటుందని అతనికి తెలుసు. రాధను బుట్టలో వేసుకుంటే ఆమెతో పాటు ఆ కోట్లు కూడా ఎంజాయ్ చెయ్యొచ్చు అని అతను ఒక స్కెచ్ చేశాడు. మెల్లగా డాక్టర్ మరియు రాధ మధ్య మాటలు కలిసి అవి గంటల కొద్దీ ఫోన్లు మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోయాయి. శ్రీనివాస్ రాత్రిపూట సిటీకి వెళ్ళే పాల వ్యాన్ల దగ్గర లెక్కలు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ కిరణ్ దొంగతనంగా డైరీ ఫామ్ వెనక గోడ దూకి రాధ గదిలోకి రావడం మొదలుపెట్టాడు. ఆవులు, గేదెలు అరిచే ఆ ఫామ్లో, ఆ పేడవాసన మధ్యలో రాధా కిరణ్ల చీకటి సంబంధం రోజులు గడిచే కొద్దీ ఒక వ్యసనంలా మారిపోయింది. ఇప్పుడు రాధా కిరణ్లకు భయం పూర్తిగా పోయింది. పగలు శ్రీనివాస్ ఇంట్లో లేనప్పుడు కిరణ్ నేరుగా హాల్లోకే వచ్చేవాడు. హాల్లో శ్రీనివాస్ తల్లి అన్నపూర్ణమ్మ తన కుర్చీలో కూర్చొని ఉండేది.
ఆమె కళ్ళు కూడా తెరిచే ఉంటాయి. కానీ రాధా కిరణ్ ఆమెను ఒక మనిషిలా కాకుండా ఏదో ఒక కదలని వస్తువును చూసినట్టు చూసేవాళ్ళు. అది ఒక పిచ్చిది, దానికి కళ్ళున్నా మెదడు పనిచేయదు, ఎవరికీ ఏమీ చెప్పలేదు అన్న ధైర్యంతో ఆ ముసలి తల్లి కళ్ళెదుటే రాధా కిరణ్లు హాల్లో సోఫా మీద అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు. ఒక కన్న తల్లి ముందు తన కొడుకు భార్య పరాయివాడితో పడుకుంటుంటే ఆ తల్లి పడే నరకం ఎలా ఉంటుందో వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. అన్నపూర్ణమ్మ అలానే చలనం లేకుండా చూస్తూ కదలకుండా ఉండిపోయేది. అలా 6 నెలలు గడిచాయి. రాధకు ఇక ఆ పల్లెటూరులో పశువుల మధ్య బతికే సహనం చచ్చిపోయింది. కిరణ్, ఈ పశువుల పేడ కంపు నేను భరించలేను, ఆ శ్రీనివాస్ గాడిని వదిలించుకుందాం, ఆ తర్వాత ఈ ఫామ్ అమ్మేసి ముంబై వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని రాధ కిరణ్ని అడిగింది. అప్పుడు కిరణ్ కూడా నువ్వు ఈ మాట ఎప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నా బంగారం. కానీ శ్రీనివాస్ని చంపితే మనం దొరికిపోతాం. పైగా వాడికి డైరీ ఫామ్లో 100 మంది పనివాళ్ళున్నారు. ఒకవేళ వాడి శవం దొరికితే పోలీసులు ఊరుకోరు, పోస్ట్ మార్టం అది ఇది అని రచ్చ చేస్తారు. కాబట్టి బాడీ దొరకకూడదు. వాడు అప్పుల పాలై ఎటో పారిపోయాడని అందరినీ నమ్మించాలి అని అన్నాడు కిరణ్. అప్పుడు రాధ, శవాన్ని ఎలా మాయం చేస్తాం కిరణ్, ఎక్కడ దాచినా కూడా బయటపడుతుంది కదా అని అనగా డాక్టర్ కిరణ్ తన వెటర్నరీ సైన్స్ని ఆ డైరీ ఫామ్లో ఉన్న వాతావరణాన్ని వాడుకొని ఒక మైండ్ బ్లాక్ అయ్యే మర్డర్ ప్లాన్ గీశాడు. అది జూలై నెల. ముంబైలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. శ్రీనివాస్ డైరీ ఫామ్ అంతా బురదగా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్ళంతా తమ తమ ఇళ్లల్లో పడుకున్నారు. అప్పుడు టైం రాత్రి 11 గంటలవుతుంది. డైరీ ఫామ్లోని ఒక ఆవుకి ఒంట్లో బాగోలేదు. దాంతో శ్రీనివాస్ అంత రాత్రైందని కూడా ఆలోచించకుండా డాక్టర్ కిరణ్కి ఫోన్ చేశాడు. కిరణ్ కూడా వెంటనే తన మెడికల్ కిట్తో ఫామ్కి వచ్చాడు. ఒక పెద్ద షెడ్లో ఒక ఆవు దగ్గర శ్రీనివాస్ నిలబడి ఉన్నాడు. వర్షం హోరుకి అక్కడ ఏం జరిగినా బయటకు వినిపించదు. రాధ ఏమో ఇంటి ముందు నిలబడి కాపలా కాస్తుంది. అప్పుడు కిరణ్ తన కిట్లో నుంచి ఒక ఇంజెక్షన్ తీశాడు. అది మామూలు ఇంజెక్షన్ కాదు, పశువులకు ఆపరేషన్ చేసేటప్పుడు వాడే హైడోస్ మత్తుమందు. అది మనిషి బాడీలోకి వెళ్తే కొన్ని సెకండ్లలోనే కండరాలు ప్యారలైజ్ అయిపోయి గుండె కొట్టుకోవడం ఆగిపోయి ఊపిరాడక గిలగిలా కొట్టుకొని చచ్చిపోతారు. శ్రీనివాస్ ఆరోగ్యం బాగోలేని ఆవు వైపు వంగి చూస్తుండగా కిరణ్ వెనక నుండి వెళ్ళి ఆ లావుపాటి ఇంజెక్షన్ను శ్రీనివాస్ మెడ కింది భాగంలో బలంగా గుచ్చేశాడు. దాంతో శ్రీనివాస్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. కిరణ్ని చూసి షాక్ అయి, డాక్టర్ ఏంట్రా ఇది అని అరిచేలోపే ఆ పవర్ఫుల్ డ్రగ్ అతని నరాల్లోకి పాకేసింది. అతని గొంతులో నుండి మాట రావడం ఆగిపోయింది. కాళ్ళు పడిపోయాయి. నేల మీద ఆ పేడ బురదలో పడిపోయాడు. గాలి కోసం చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. అప్పుడే రాధ లోపలికొచ్చింది. కట్టుకున్న భర్త ప్రాణాలు వదులుతుంటే ఆమె కళ్ళల్లో ఎలాంటి జాలి లేదు. చావరా చావు, ఇక నీ పేడ కంపు నుండి నాకు విముక్తి దొరికింది అన్నట్టు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ నిలబడిపోయింది. సరిగ్గా 2 నిమిషాల్లోనే పాపం శ్రీనివాస్ కళ్ళు పైకి తేలేశాడు. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు రాధా కిరణ్లకి అసలు పని మొదలయ్యింది. అదే శ్రీనివాస్ శవాన్ని మాయం చేయడం. ఆ ఫామ్లో ఎక్కడ పూడ్ చేసినా పోలీసు కుక్కలు ఈజీగా పసిగట్టేస్తాయి. అందుకే కిరణ్ ఒక భయంకరమైన క్రిమినల్ ప్లాన్ వేశాడు. ఆ డైరీ ఫామ్లో పశువులకు వేసే గడ్డిని కట్ చేయడానికి వాడే ఒక అతిపెద్ద ఇండస్ట్రియల్ చాప్ కట్టర్ మిషన్ ఉంది. అందులో ఎంత పెద్ద చెట్లు కొమ్మలు వేసినా సెకండ్లలో చిన్న చిన్న ముక్కలుగా ఖైమాలాగా కట్ చేసి అవతలి వైపు నుంచి డైరెక్ట్గా కంపోస్ట్ ఎరువులో పడేస్తుంది. ఆ కంపోస్ట్ ఎరువులు ఎప్పుడూ టన్నుల కొద్దీ పశువుల పేడ గడ్డితో మురిగిపోయి ఉంటాయి కాబట్టి శరీరం ముక్కలైన ఆనవాళ్లు కానీ వాసన కానీ రావు అని వాళ్ళిద్దరూ ఫిక్స్ అయ్యారు. దాంతో కిరణ్, రాధ ఇద్దరూ కలిసి శ్రీనివాస్ శవాన్ని లాక్కుంటూ ఆ మెషిన్ దగ్గరకు తీసుకెళ్లారు. కిరణ్ ఆ పెద్ద మెషిన్ ఆన్ చేశాడు. భయంకరమైన శబ్దంతో ఆ మెషిన్ లోపల బ్లేడ్లు తిరగడం మొదలయ్యింది. రాధ కళ్ళు మూసుకుంది. కానీ కిరణ్ ఏమాత్రం కనికరం లేకుండా శ్రీనివాస్ బాడీని పైకెత్తి ఆ చాప్ కట్టర్ మెషిన్లోకి తోసేశాడు. కొన్ని క్షణాల్లోనే ఆ మెషిన్ బ్లేడ్లు శ్రీనివాస్ బాడీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేశాయి. అతని రక్తం, ఎముకల పొడి, మాంసం ఇలా అన్నీ కంపోస్ట్ పైపులో నుంచి వెళ్ళి టన్నుల కొద్దీ ఉన్న పశువుల పేడ గుంటలో కలిసిపోయాయి. అక్కడ ఒక మనిషి శవముందన్న ఆనవాళ్లు ఏమీ మిగల్లేదు. ఆ పడుతున్న భారీ వర్షానికి ఆ మెషిన్కి ఉన్న రక్తం కూడా కడిగేసినట్టు క్లీన్ అయిపోయింది.
కంపోస్ట్ గుంటలో ఉన్న పేడ వాసన వల్ల రక్తం వాసన పోలీసు కుక్కలకు కూడా తెలియదు. ఇదొక పర్ఫెక్ట్ మాస్టర్ మైండ్ హత్య. శ్రీనివాస్ అప్పుల వాళ్లకు భయపడి రాత్రికి రాత్రే ఎక్కడికో పారిపోయాడని అందర్నీ నమ్మించొచ్చు అని రాధ, కిరణ్ ఇద్దరూ సంతోషపడ్డారు. అంతా క్లీన్ చేసుకొని బట్టలు మార్చుకొని రాధ, కిరణ్ ఇంట్లోకి వచ్చారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని సోఫాలో కూర్చున్నారు. వాళ్లకు ఇక ఈ ప్రపంచంలో ఎవరి భయం లేదు. హాల్లో ఒక మూలన అన్నపూర్ణమ్మ తన చెక్క కుర్చీలో కూర్చొని ఉంది. ఆమె ముఖం కిందకు వాలిపోయింది. అప్పుడు రాధ ఆమెను చూసి కిరాతకంగా నవ్వి, చూసావా కిరణ్, ఈ ముసలిదాన్ని, దీని కొడుకుని మనం కట్ చేసి పేడలో కలిపేసినా దీనికి ఏమీ తెలియదు. రేపు దీన్ని కూడా తీసుకుపోయి ఏదైనా అనాథాశ్రమంలో పడేస్తే మనకి పీడ వదులుతుంది. అయినా కిరణ్, దీన్ని అనాథాశ్రమం అది ఇది అని తిప్పడం ఎందుకు? దీన్ని కూడా అదే మెషిన్లో వేసేద్దాం, దీని పీడ కూడా పోతుంది కదా అని నవ్వింది. దానికి కిరణ్, వద్దు రాధ, అసలు వాడు పోయాడుగా, అది చాలు. ఈ పిచ్చి ముసల్ది మనల్నేం చేస్తుంది? దీన్ని తీసుకెళ్లి ఏదో ఒక అనాథాశ్రమంలో పడేద్దాంలే అని రాధకి నచ్చచెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. హాల్లో చీకట్లో కూర్చొని ఉన్న ఆ ముసలి తల్లి అన్నపూర్ణమ్మ మెల్లగా తల పైకెత్తింది. ఆమె కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న ఆ పిచ్చి చూపు మాయమైంది. ఆమె కళ్ళు ఇప్పుడు ఒక భయంకరమైన కోపంతో, కసితో నిండిపోయాయి. ఆమె చేతులు వణుకుతూ పిడికిలి బిగించాయి. ఆమె కళ్ళెమ్మట 2 కన్నీటి బొట్లు రాలి కింద పడ్డాయి. అవును, ఆమెకు మతిస్థిమితం పోలేదు. ఆమెకు ఎలాంటి పిచ్చి కూడా లేదు. 5 ఏళ్లుగా బాధతో మౌనంగా ఉండిపోయిందంతే. ఆమెకు అన్నీ తెలుసు. ఆమె మెదడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. గత 6 నెలలుగా తన కళ్ళ ముందే రాధాకిరణ్లు కలిసి పడుకున్నది ఆమె కల్లారా చూసింది. ఈ విషయం తన కొడుక్కి తెలిసి అతను నిలదీస్తే తన కొడుకుని ఎక్కడ చంపేస్తారో అని అన్నపూర్ణమ్మ భయపడింది. కానీ ఈ రోజు రాత్రి తను దేనికైతే భయపడి తన కొడుక్కి నిజం చెప్పకుండా దాచిందో ఆ ఘోరం జరిగిపోయింది. వర్షంలో తన కన్న కొడుకుని తన కోడలు, ఆమె ప్రియుడు కలిసి ఇంజెక్షన్ ఇచ్చి చంపి మెషిన్లో వేసి మాయం చేయడం ఆమె కిటికీలో నుంచి చూసింది. అరిస్తే ఆ రాక్షసులు తనను కూడా చంపేస్తారని ఆమె ఒక పిచ్చిదానిలా శిలలా మారిపోయి ఆ నరకాన్ని చూసింది. తన కొడుకును అత్యంత దారుణంగా చంపిన వాళ్ళిద్దరినీ ఇప్పుడు ఆ ముసలామ వదిలేస్తుందా? చట్టం దగ్గరకు వెళ్తే శవం లేదు కాబట్టి పోలీసులు వాళ్ళని వదిలేస్తారని ఆమెకు తెలుసు. అందుకే ఆ 70 ఏళ్ల ముసలి తల్లి ఒక సైకో కిల్లర్గా మారాలని డిసైడ్ అయ్యింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పిచ్చిదానిలా నటిస్తూనే ఆ కిరణ్ గాడిని, రాధను రోజు రోజుకు కుల్లబెట్టి ఆమె ఎలా చంపింది, ఆమె వాడిన ఆ పశువుల మందుల మాయాజాలం ఏంటి అనేది చూసే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్రైమ్ స్టోరీలు రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ కటిక చీకటిలో ఆ పాత చెక్క కుర్చీలో కూర్చున్న అన్నపూర్ణమ్మ కళ్ళల్లో 5 ఏళ్ల నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైపోయింది. ఆమెకు పిచ్చి లేదు, మతిస్థిమితం అసలే కోల్పోలేదు. భర్త చనిపోయినప్పుడు తగిలిన మానసిక షాక్ వల్ల ఆమె కేవలం మౌనంగా ఉండిపోయిందంతే. ఆమె మెదడు ఒక పదునైన కత్తిలా పనిచేస్తూనే ఉంది. కానీ ఈరోజు రాత్రి తన పేగు తెంచుకొని పుట్టిన కొడుకును ఆ 2 కామాంధులు కిరాతకంగా చంపి మెషిన్లో వేసి పశువును కోసినట్టు ముక్కలు ముక్కలుగా చేసి పేడలో కలిపేస్తుంటే ఆ తల్లి కడుపులో ఉన్న అగ్నిపర్వతం బద్దలయ్యింది. ఆ క్షణంలో ఆమె అరిచి ఉంటే, కన్నీళ్లు పెట్టుకొనుంటే వాళ్ళు ఆమెను కూడా ఆ మెషిన్లో వేసి చంపేసేవాళ్ళు. వాళ్లకు శిక్ష పడాలని చట్టం దగ్గరికి వెళ్దామంటే తన కొడుకు శవం లేదు, కనీసం రక్తం మరక కూడా లేదు. పోలీసులు తనని పిచ్చిది అనుకొని తన మాటలు నమ్మరు. అందుకే ఆ 70 ఏళ్ల తల్లి తన కొడుకు జరిగిన అన్యాయానికి తానే న్యాయస్థానంగా, తానే ఆయుధంగా మారాలని ఆ చీకట్లో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. వాళ్లకు చావును అంత సులువుగా ఇవ్వకూడదు. బతికుండగానే వాళ్ళ శరీరాలను, మనసులను కుల్లబెట్టి నరకం చూపించాలని ఫిక్స్ అయ్యింది. కాసేపటికి తెల్లారింది. రాధ తన ముఖం మీద నీళ్లు చల్లుకొని జుట్టు పీక్కొని ఏడుస్తూ పక్కింటి వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది. అప్పుల వల్ల బాధ తట్టుకోలేక మా ఆయన రాత్రికి రాత్రే ఇల్లు వదిలి ఎక్కడికో పారిపోయాడు, నన్ను నా పిచ్చి అత్తను అనాథలను చేసి పారిపోయాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ నాటకమాడింది. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చింది.
ఫామ్లో పనివాళ్లు కూడా రాత్రి కుండపోత వర్షంలో ఏం జరిగిందో చూడకపోవడంతో పోలీసులు దాన్ని మిస్సింగ్ కేసుగా ఫైల్ చేసుకొని శ్రీనివాస్ కోసం వెతకడం మొదలుపెట్టారు. రాధకు డాక్టర్ కిరణ్కి ఇక ఈ ప్రపంచంలో ఎదురే లేదన్న అహంకారం పెరిగిపోయింది. శ్రీనివాస్ కూడా లేకపోవడంతో ఆ డైరీ ఫామ్ మొత్తం రాధ చేతికొచ్చింది. కిరణ్ రోజు దర్జాగా అక్కడికే వస్తూ ఆ ఫామ్ని ముంబైలోని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి 20 కోట్లకు అమ్మేయడానికి పేపర్లు రెడీ చేస్తున్నాడు. ఇంట్లో ముసలి తల్లి అన్నపూర్ణమ్మ ఎప్పటిలాగే పైకి చూస్తూ కూర్చొని ఉంటుంది. వాళ్ళ దృష్టిలో ఆమె ఒక బతికున్న శవం మాత్రమే. కానీ ఆ శవం కళ్ళు వాళ్ళ ప్రతి కదలికను, వాళ్ళు చేసే ప్రతి నీచాన్ని గమనిస్తున్నాయని వాళ్లకు తెలియదు. కిరణ్ ఒక పశువుల డాక్టర్ కాబట్టి వాడి మెడికల్ కిట్ ఎప్పుడూ డైరీ ఫామ్లోనే హాల్లోని ఒక టేబుల్ మీద ఉండేది. అందులో పశువులకు వాడే రకరకాల ప్రమాదకరమైన మందులు, స్టెరాయిడ్స్ మరియు మత్తింజెక్షన్లు ఉంటాయి. అన్నపూర్ణమ్మకు వ్యవసాయం, పశువుల పెంపకంలో 50 ఏళ్ల అనుభవం ఉంది. పశువులకు ఏ మందు ఎక్కువైతే అవి నరాల పక్షవాతం వచ్చి ఎలా కుళ్ళి చనిపోతాయో ఆమెకు బాగా తెలుసు. ఒకరోజు మధ్యాహ్నం రాధ, కిరణ్ ఇద్దరు గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో అన్నపూర్ణమ్మ తన కుర్చీలో నుంచి చాలా సైలెంట్గా లేచింది. వణుకుతున్న అడుగులతో ఆమె కిరణ్ మెడికల్ కిట్ దగ్గరికి వెళ్ళి పశువుల కండరాలు పనిచేయకుండా చేసే డేంజరస్ మందులు ఉన్న సీసాలను తీసుకొని తన చీర కొంగులో దాచుకుంది. సరిగ్గా అప్పుడే ఎవరో వస్తున్న అలికిడి వినపడగానే మళ్ళీ ఏమీ తెలియనట్టు వెళ్ళి తన కుర్చీలో కూర్చుంది. ఆమె ఆడిన సైలెంట్ మైండ్ గేమ్ ఇక్కడే మొదలయ్యింది. కిరణ్ రోజు ఉదయం సాయంత్రం ఫామ్కు వచ్చినప్పుడు రాధవాడికి స్వయంగా మజ్జిగ లేదా కాఫీ కలిపి టేబుల్ మీద పెట్టి వేరే పనుల కోసం లోపలికి వెళ్ళేది. కిరణ్ ఫోన్ మాట్లాడుకుంటూ ఆ మజ్జిగ తాగేవాడు. ఆ కొద్ది క్షణాల గ్యాప్లో అన్నపూర్ణమ్మ పిచ్చిదానిలా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ తన కొంగులో దాచుకున్న ఆ పశువుల మందులని రోజూ కొన్ని చుక్కల చొప్పున ఆ మజ్జిగలో, కాఫీలో కలపడం మొదలుపెట్టింది. ఎవరైనా చూస్తే ఒక మతిస్థిమితం లేని ముసలావిడ పిచ్చిగా టేబుల్ దగ్గర తిరుగుతుంది అనుకుంటారు తప్ప ఆమె విషం కలుపుతుందని ఎవరూ ఊహించరు. ఆ పశువుల మందులు మనిషి ఒంట్లోకి వెళ్తే వెంటనే చంపవు, మెల్లమెల్లగా నరాల వ్యవస్థను నాశనం చేస్తాయి. కండరాలు కరిగిపోయేలా చేసి చర్మాన్ని లోపల నుండి కుల్లబెడతాయి. ఒక పశువుల డాక్టర్ అయిన కిరణ్ పశువులకు వాడే మందే ఇప్పుడు తన పాలిట మరణశాసనంగా మారుతుందని అతను పసిగట్టలేకపోయాడు. 15 రోజులు గడిచాయి. కిరణ్ శరీరంలో మార్పులు రావడం మొదలయ్యింది. మొదట చేతులు వణకడం స్టార్ట్ అయ్యింది. మెల్లమెల్లగా అతని కళ్ళు మసకబారుతున్నాయి. ముంబై సిటీలోని పెద్ద పెద్ద డాక్టర్లను కలిశాడు. ఎన్నో టెస్టులు చేశారు, కానీ వాడి బాడీలోకి పశువుల కోసం వాడే డ్రగ్గు రోజు వెళ్తుందని ఏ రిపోర్ట్లోనూ బయటపడలేదు. ఏదో అంతుచిక్కని నరాల వ్యాధి అని డాక్టర్లు చేతులెత్తేశారు. మరో 10 రోజులకు కిరణ్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అతని చర్మం మీద పెద్ద పెద్ద కురుపులు వచ్చి ఒంట్లోని మాంసమంతా కుళ్ళిపోవడం మొదలయ్యింది. ఒకప్పుడు హ్యాండ్సమ్గా ఉన్న కిరణ్ ఇప్పుడు అద్దంలో తన ముఖం చూసుకుంటే తనకే భయం కలిగేలాగా ఒక రాక్షసుళ్లా బతికున్న శవంలా మారిపోయాడు. నడవలేని స్థితిలో డైరీ ఫామ్లోని ఒక గదిలోనే మంచానికి పరిమితమయ్యాడు. వాడు నరకయాతన అనుభవిస్తూ మూలుగుతుంటే హాల్లో కూర్చున్న అన్నపూర్ణమ్మ తన కొడుకు ఆత్మకు శాంతి కలుగుతుందని లోలోపల ఆనందపడేది. కిరణ్ పరిస్థితి అలా మారడం చూసి రాధకు పిచ్చెక్కిపోతుంది. కిరణ్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుండటంతో ఆమెకు భయం మొదలయ్యింది. డైరీ ఫామ్ అమ్మేసి ముంబై వెళ్ళిపోదామనుకున్న తన కలలు కళ్ళ ముందే కరిగిపోతున్నాయి. కిరణ్ గదిలో వాడి ఒంట్లో నుండి వస్తున్న ఆ కుళ్ళిపోయిన వాసన భరించలేక రాధ ముక్కు మూసుకొని లోపలికి వెళ్ళేది. అదే సమయంలో ఆమెకు ఇంట్లో ఏదో ఒక అదృశ్య శక్తి ఆమెను వెంటాడుతున్న ఫీలింగ్ ఆమెకు కలిగింది. హాల్లో కూర్చున్న ముసలి తల్లి అన్నపూర్ణమ్మ కళ్ళు ఇప్పుడు పైకి చూడటం లేదు. కరెక్ట్గా రాధ కళ్ళల్లోకి, ఆమె కదలికల వైపు అత్యంత తీక్షణంగా చూస్తున్నాయి. ఒక పిచ్చిదాని కళ్ళల్లో అంతటి పదునైన కోపంతో కూడిన చూపు చూసి రాధకు రాత్రిపూట నిద్రపట్టడం మానేసింది. ఆ ముసలిది రాత్రిపూట ఇంట్లో తిరుగుతుందని, ఏదో గొనుగుతుందని రాధకు అనుమానం మొదలయ్యింది. ఇప్పుడు ఆ ఇల్లు ఒక నరకంలా, ఒక శ్మశానంలా మారింది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి బయట భారీ వర్షం మొదలయ్యింది. కిరణ్ తన గదిలో నొప్పితో అరుస్తుంటే రాధవాడికి పెయిన్ కిల్లర్స్ వేయడానికి వాడి మెడికల్ కిట్ ఓపెన్ చేసింది. అందులో ఉండాల్సిన పశువులకు వాడే డ్రగ్స్ సీసాలు చాలా వరకు ఖాళీ అయిపోయి ఉన్నాయి. దాంతో రాధకు బల్బు వెలిగింది. ఈ మందులు ఎవరు వాడారు?
కిరణ్ జబ్బు లక్షణాలు కూడా కరెక్ట్గా ఈ పశువుల మందులు ఓవర్ డోస్ అయితే వచ్చే లక్షణాలతో మ్యాచ్ అవుతున్నాయి అని తన ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి చెక్ చేసింది. అలా గూగుల్ ఓపెన్ చేసి చూశాక కిరణ్కి ఎవరో కావాలనే విషయం ఇస్తున్నారు. ఇంట్లో ఉన్నది తను, ఆ ముసలిది మాత్రమే. ఆ పిచ్చిది ఈ పని ఎలా చేయగలదు అన్న అనుమానంతో రాధ వణుకుతూ అన్నపూర్ణమ్మ పడుకున్న గదిలోకి దొంగతనంగా వెళ్లి చూడగా అన్నపూర్ణమ్మ నిద్రపోతుంది. ఆమె గది మొత్తం వెతుకుతూ ఉండగా అన్నపూర్ణమ్మ మంచం కింద ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో ఆ ఖాళీ అయిన పశువుల మందుల సీసాలు దొరికాయి. అది చూసిన రాధకి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఈ ముసలిది పిచ్చిది కాదు, ఒక భయంకరమైన మాస్టర్ మైండ్. మేము తన కొడుకును చంపడం ఇది చూసేసింది. ఇప్పుడు సైలెంట్గా మనల్ని చంపుతుంది అని రాధకు 100% క్లారిటీ వచ్చేసింది. దాంతో చేతిలో ఒక పదునైన కత్తి తీసుకొని కోపంతో అన్నపూర్ణమ్మ గదివైపు అడుగులు వేసిన రాధ, ఏమే ముసలి, నాటకాలాడుతున్నావా? నాకు కాబోయే మొగుడు కిరణ్కే విషం పెడతావా? ఇప్పుడే నిన్ను కూడా నీ కొడుకు దగ్గరికే పంపుతానే అని కత్తి పైకెత్తింది. సరిగ్గా అప్పుడే నిద్రపోతున్నట్టు నటిస్తున్న అన్నపూర్ణమ్మ కళ్ళు తెరిచింది. అప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్నది ముసలితనం కాదు, కన్న బిడ్డను కోల్పోయిన ఒక కాళికామాత ఆవేశం. రాధ కోపంగా కత్తితో పొడవబోతుంటే అన్నపూర్ణమ్మ పక్కకి తప్పుకొని తన చీర కొంగులో ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న ఆ జంతువులకు వాడే జైలజిన్ పూసిన కత్తిని ఒక్క ఉదుటున రాధ కడుపులోకి బలంగా గుచ్చేసింది. తన కొడుకు శ్రీనివాస్ని చంపడానికి వాళ్ళు ఏ మందైతే వాడారో కరెక్ట్గా అదే మందు పూసిన కత్తి ఇప్పుడు రాధ కడుపులోకి దిగింది. రాధ కళ్ళు పైకి తేలేసింది. ఆమె చేతిలో ఉన్న కత్తి కూడా కింద పడిపోయింది. ఆమె నోటి నుండి మాట రావడం లేదు. కాళ్ళు చేతులు పడిపోయాయి. నేల మీద శ్రీనివాస్ ఎలాగైతే ఒక చేప పిల్లలా గిలగిలా కొట్టుకున్నాడో రాధ కూడా అలాగే గిలగిలా కొట్టుకుంటుంది. అప్పుడు ఆ 70 ఏళ్ల అన్నపూర్ణమ్మ గంభీరంగా నిలబడి 5 ఏళ్ల తర్వాత మొదటిసారి తన నోరు తెరిచి మాట్లాడింది. నా కొడుకును కోసిన ఆ మెషిన్ బ్లేడ్ల మీద వాడి రక్తం ఇంకా పచ్చిగానే ఉందే రాక్షసి. ఇప్పుడు మీ ఇద్దరి నెత్తురుతో ఆ బ్లేడ్లను కడుగుతాను అని గట్టిగా అరిచింది. రాధ కళ్ళల్లో ప్రాణభయమున్నా ఆమె కదల్లేకపోయింది. వెంటనే అన్నపూర్ణమ్మ గదిలో కుళ్ళిపోతున్న కిరణ్ దగ్గరకు వెళ్ళి వాడిని కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ డైరీ ఫామ్ వెనక వైపుకు లాక్కొచ్చింది. అన్నపూర్ణమ్మ ప్యారలైజ్ అయ్యున్న రాధను కూడా ఆ చాప్ కట్టర్ మిషన్ దగ్గరకు లాక్కొచ్చింది. ఆకాశం నుండి కుండపోత వర్షం పడుతుంది. పైగా కటిక చీకటి రాత్రి. ఉరుములు మెరుపుల మధ్య అన్నపూర్ణమ్మ ఆ భారీ పశువుల మేత మెషిన్ని ఆన్ చేసింది. భయంకరమైన గ్రైండింగ్ శబ్దంతో బ్లేడ్లు తిరుగుతున్నాయి. రాధా కిరణ్ల కళ్ళల్లో చెప్పలేని భయం కనిపిస్తుంది. ముసలిది పిచ్చిది అని వాళ్ళు లెక్క చేయని ఆ తల్లే ఇప్పుడు వాళ్ళ పాలిట యముడిగా మారింది. ఏమాత్రం కనికరం లేకుండా తన కొడుకును ఎలాగైతే వాళ్ళు ఆ మిషన్లోకి తోసేసి ముక్కలు ముక్కలు చేశారో అలాగే ప్రాణాలతో స్పృహతో ఉన్న కిరణ్ని మరియు తన కోడలు రాధని ఒకరి తర్వాత ఒకరిని ఆ తిరుగుతున్న చాప్ కట్టర్ బ్లేడ్ల మిషన్లోకి అన్నపూర్ణమ్మ తోసేసింది. క్షణాల్లోనే ఆ ఇద్దరి కామాంధుల శరీరాలు ముక్కలు ముక్కలై పశువుల పేడపడే కంపోస్టు గుంటలో కలిసిపోయాయి. వాళ్ళ పాపం, వాళ్ళ అహంకారం, ఆ డైరీ ఫామ్ మీద వాళ్లకున్న అత్యాశ ఇవన్నీ ఆ పేడ గుంటలో బురదగా మారిపోయింది. ఇక్కడ మీకు అనిపించవచ్చు 70 ఏళ్ల ముసలమ్మ వయసులో ఉన్న ఇద్దరిని మెషిన్లోకి ఎలా వేస్తుంది అని. మీ అనుమానంలో తప్పు లేదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక తల్లికి కడుపు కోత కలిగితే ఆమెకు ఎంత వయసున్నా, ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆమెకు ఒక దేవతకి ఉండే శక్తి ఎలాగో అలా రావడం ఖాయం. ఇది నిజం. అమ్మతనానికి ఉండే శక్తి అది. రాత్రంతా కురిసిన వర్షం ఆ ఇద్దరి రక్తాన్ని మొత్తం కడిగేసింది. కాసేపటికి మిషన్ ఆఫ్ చేసిన అన్నపూర్ణమ్మ చాలా ప్రశాంతంగా ఒక యజ్ఞం పూర్తి చేసిన దేవతలాగా తిరిగి ఇంట్లోకి నడిచింది. తలుపులు వేసుకొని తన బట్టలు మార్చుకొని మళ్ళీ తన పాత చెక్క కుర్చీలో కూర్చుంది. తన ముఖంలో ఆ పిచ్చిదాని ఎక్స్ప్రెషన్ మళ్ళీ తెచ్చుకుంది. తను ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కూర్చొని ఎప్పటిలాగే ఒక శిలలా పైకి చూస్తూ ఉంది. మరుసటి రోజు పనివాళ్ళొచ్చి రాధా మరియు డాక్టర్ కిరణ్ కనపడటం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ముంబై శివార్లంతా వెతికారు, కానీ ఉపయోగం లేదు. శ్రీనివాస్ అప్పుల పాలై పారిపోయినట్టే రాధా కిరణ్తో లేచిపోయిందేమో అని మిస్సింగ్ కేసు రాసుకున్నారు తప్ప ఆ ఇంట్లో పిచ్చిదానిలా కూర్చున్న 70 ఏళ్ల ముసలి తల్లే ఆ ముగ్గురి మరణాలకు ఏకైక సాక్షి అని
ఆఖరి ఇద్దరి మరణాలకు అసలు హంతకురాలని ఏ చట్టము ఏ పోలీసు పసిగట్టలేకపోయారు. రాధా కిరణ్ తమ పాపాలకు తగ్గ శిక్షను కర్మరూపంలో అనుభవించారు. కానీ ఆ డైరీ ఫామ్లోని ఆ నిశ్శబ్దం మాత్రం ఎప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అన్న బిడ్డ కోసం ఒక తల్లి దేవుణ్ణైనా ఎదురిస్తుంది. ఆ బిడ్డకు అన్యాయం జరిగితే అదే తల్లి రాక్షసిలా మారి చావుని కూడా శాసిస్తుంది అనడానికి అన్నపూర్ణమ్మ మౌన పోరాటమే సజీవ సాక్ష్యం. నిశ్శబ్దాన్ని ఎప్పుడూ చేతగానితనంగా తీసుకోకూడదు. ఎందుకంటే అది బద్దలయ్యే అగ్నిపర్వతం ముందు ఉండే ఒక చిన్న ప్రశాంతత మాత్రమే. కర్మ తన వడ్డీని ఖచ్చితంగా వసూలు చేస్తుంది. అది చట్టం ద్వారా కాకపోతే ఇలాంటి ఒక సైలెంట్ తల్లి రూపంలోనైనా ఎదురొచ్చి తీరుతుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.